అందరికీ హాయ్. అయితే అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే 5 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఫస్ట్ క్లాస్లో మనకేంటంటే ప్రైవేట్ స్కూల్లో ఎలాంటి ఫీజు లేకుండా మనం చేర్పించవచ్చు. మరి ఇదేంటంటే విద్యా హక్కు చట్టం ప్రకారం 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం మనకి 5 సంవత్సరాల నుండి పిల్లల్ని మనం ఏదైనా సిబిఎస్ఈ స్కూల్లో కానీ స్టేట్ సిలబస్ స్కూల్లో కానీ ఏ స్కూల్లో అయినా కూడా ఫస్ట్ క్లాస్లో మనం ఎలాంటి ఫీజు పే చేయకుండా మనం జాయిన్ చేసుకోవచ్చు. మరి అది ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలా ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని వారి సమీప నివాస ప్రాంతంలో అన్ని ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఐబీ, అలాగే సిబిఎస్ఈ, అలాగే ఐసిఎస్సి, అలాగే స్టేట్ సిలబస్ ఏదైతే ఉందో ఈ స్టేట్ సిలబస్ స్కూల్లో మనకి జాయినింగ్స్ అనేవి ఫస్ట్ క్లాస్లో జాయినింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇందులో మనకి ఏంటంటే 100% ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో అందులో 25% ఈ కేటగిరీస్కి మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రైవేట్ స్కూల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇది కంపల్సరీగా వీళ్ళ వయసు ఎంత ఉండాలి అంటే 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి ఉండాలి. వీళ్ళు కేవలం ఫస్ట్ క్లాస్లోకి ఎంట్రన్స్ అవ్వడానికి ఈ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అయితే మనకి ఏంటంటే ఈ పథకంలో పేరెంట్స్కి వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి, అలాగే ఇందులో ఏ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎంతవరకు అర్హులు కేటగిరీ వైజ్గా ఇక్కడ మనం చూసుకుందాం. అయితే జీవో 63 ప్రకారం 6 అంచెల నిర్ధారణ ద్వారా ధృవీకరించబడినటువంటి విద్యార్థులు క్రింద తెలిపిన వివరాల ప్రకారం అర్హులు. అయితే ఇక్కడ మనకి ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో ఆ కేటగిరీస్ వైజ్గా మనకి ఏదైతే ఫ్రీ ఎడ్యుకేషన్ 25% సీట్లు అనేది ప్రొవైడ్ చేస్తున్నారో ఈ సీట్లలో కేటగిరీ వైజ్గా ఎంత వెయిటేజ్ ఉంటుందో ఇక్కడ మనం చూద్దాం. అయితే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గాలు అయితే వాళ్ళు ఏంటంటే అనాథ పిల్లలు కానీ, లేకపోతే హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నటువంటి పిల్లలకు కానీ, లేకపోతే ఆ బాధితుల తాలూకా పిల్లలకు కానీ, అలాగే దివ్యాంగులు, హ్యాండిక్యాప్డ్ పిల్లలకు కానీ వీళ్ళకి ఏంటంటే ఈ 25% సీట్లలో మనకేంటంటే 5% సీట్లు అనేవి వీళ్ళకి నిర్ధారించింది. అలాగే ఎస్సీ వాళ్ళకి ఏంటంటే 10% కేటాయించడం జరిగింది. అలాగే ఎస్టీ విద్యార్థులకి అయినట్లయితే 4%, అలాగే బలహీన వర్గాలకు చెందిన బీసీ, మైనార్టీ, ఓసీ. అయితే వీళ్ళు ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అయినట్లయితే వాళ్ళకి 1,20,000 కంటే సంవత్సర ఆదాయం అనేది మించకూడదు. సో ఇలా పల్లెటూరులో ఉంటూ వాళ్ళ తాలూకా బీసీ వాళ్ళు అయి ఉండొచ్చు, మైనార్టీస్ వాళ్ళు అయి ఉండొచ్చు, వీళ్ళకి సంవత్సర ఆదాయం అంటే 1,20,000 కంటే మించి ఉండలేనట్లయితే వాళ్ళకి ఏంటంటే 6% సీట్లు అనేవి వాళ్ళకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ వాళ్ళే పట్టణాల్లో ఉన్నట్లయితే పట్టణాల్లో ఉన్న పిల్లలకైతే వాళ్ళ పేరెంట్స్ తాలూకా సంవత్సర ఆదాయం వచ్చేసరికి 1,44,000 కంటే మించి ఉండకూడదు. సో ఇలా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా అంటే గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు, అలాగే పట్టణ ప్రాంతాల్లో పిల్లలకు ఈ 6% ఛాన్సెస్ అనేవి వాళ్ళకి కేటాయించారు. సో ఈ విధంగా మనకేంటంటే కంప్లీట్గా 25% సీట్లని 1వ తరగతి ప్రవేశంలోకి కేటాయించారు. అయితే ఈ కేటాయించిన సీట్లని మన పిల్లల్ని మనం అందులో ఎలా జాయిన్ చేసుకోవాలి, మనకి ఎలా ఆ స్కీమ్ మనకి వర్తిస్తుందో మనకి ఇక్కడ చూపించుకున్నాం. అయితే ఈ దరఖాస్తు అనేది ఏంటంటే మనకి ఈ నెల అంటే మార్చి నెల 22వ తేదీ నుంచి ప్రారంభమై అలాగే ఏప్రిల్ 10వ తేదీ వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఆన్లైన్ అలాగే స్క్రీన్ మీద మనకి కనిపిస్తున్నటువంటి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే ఇలా రిజిస్టర్ చేసుకోవడానికి మనకి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఏ డాక్యుమెంట్స్ ఉంటే మనం దీనికి అర్హులు మొత్తం ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుత చిరునామా ధృవీకరణ కొరకు అంటే
ఇప్పుడు మీరైతే ఎక్కడైతే ఉంటున్నారో ఆ ప్లేస్ తాలూకా చిరునామా అంటే అడ్రస్ ఉన్నటువంటి ఆ తల్లిదండ్రుల తాలూకా ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ కార్డు కానీ లేదా రేషన్ కార్డు కానీ, సో ఈ మూడిట్లో ఏదున్నా కూడా మీరు దీనికి అర్హులే. అలాగే దీంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఏదన్నా కూడా మీకు ఇదొక చిరునామా ప్రూఫ్ కింద తీసుకుంటారు, అడ్రస్ ప్రూఫ్ కింద తీసుకుంటారు. సో ఇంకో రెండోది ఏంటి అంటే పిల్లల వయసు ధృవీకరణ కొరకు, అంటే పిల్లలు ఏజ్ సర్టిఫికేట్ అంటాము. అయితే ఈ ఏజ్ సర్టిఫికేట్ అనేది మనకు చూసుకున్నట్లయితే అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే ఐబీ స్కూల్లోను అలాగే సిబిఎస్ఈ స్కూల్లోను ఐసిఎస్సి సిలబస్ ఉన్నటువంటి ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఈ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే, పిల్లల్ని అందులో జాయిన్ చేయాలంటే ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం ఏప్రిల్ 2, 2017 నుండి 31 మార్చ్ 2018 మధ్యలో జన్మించి ఉండాలి. అంటే ఈ మధ్యలో ఎవరైతే పిల్లలు జన్మిస్తారో వాళ్ళు ఆ సిబిఎస్ఈ స్కూల్లో కానీ ఐసిఎస్సి స్కూల్లో కానీ ఐబీ సిలబస్ ఉన్నటువంటి స్కూల్లో కానీ వాళ్ళు అర్హులు. అయితే ఇకపోతే రెండోది ఏంటంటే స్టేట్ సిలబస్ స్కూల్స్, ఏదైతే స్టేట్ సిలబస్ రన్ చేస్తున్నటువంటి ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఉంటాయో ఈ ప్రైవేట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ జాయిన్ చేయడం కోసం ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం ఏంటంటే మనకి జూన్ 2, 2017 నుంచి 31 మే 2018 మధ్యలో ఆ పిల్లలు అనేది జన్మించి ఉండాలి. సో ఇలా జన్మించినటువంటి ఎవరైతే పిల్లలు ఉన్నారో మీరు ఫస్ట్ క్లాస్లో 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి వాళ్ళని ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేయడానికి వీళ్ళు అర్హులు. సో మరి దీన్ని అప్లై చేసుకోవాలనేటువంటిది ఇంకొక వీడియోలో పోస్ట్ చేశాను. సో మీరు ఆ వీడియోలో వెళ్ళి దరఖాస్తు అనేది స్టెప్ బై స్టెప్ అనేది మీకు అందులో వివరించడం జరిగింది. సో ఆ విధంగా మీరు ఆన్లైన్ అనేది చేసేసుకోండి. ఉన్న టైంలో మాత్రమే త్వరగా ఆన్లైన్ చేసుకోవడానికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి సైట్ ఆగే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వీలైనంత త్వరగా సైట్ ప్రారంభమైన దగ్గర నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకుంటే చాలా మంచిది. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మిగతా వారికి కూడా షేర్ చేసి ఈ విషయాన్ని వాళ్ళకి తెలియపరచండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.